అదానీపై అమెరికాలో కేసు. దానికి మన ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా అనేక గొడవలు. ఇక్కడ ఎవడు రాజకీయ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నాడు, కానీ అసలు ఇది మోదీకి ఎంతవరకు ఇబ్బంది అనేది చూసుకుందాం. ఇది ఎంతవరకు కుట్ర ఉన్నది అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఈ అదానీని దెబ్బ కొట్టాలని చూస్తున్నది కేవలం అదానీ మీద కోపం, మోదీ మీద కోపం, ఇంకోటో కాదు. ఈ అమెరికా, యూరోపియన్ దేశాలకి వాళ్ళు తప్ప ప్రపంచంలో ఏ దేశం ఎదగకూడదు, ఏ దేశం వాడు కూడా బాగుపడకూడదు. అలా జరుగుతుందంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఇప్పుడు మన దేశం సెల్ఫ్ రిలయంట్, అంటే స్వయం సమృద్ధి సాధిస్తున్నాం, అంటే స్వయంగా మనం ఎదిగే ప్రయత్నంలో ఉన్నాం. సో ఇప్పుడు అదానీ అనేవాడు ఏంటంటే, నాట్ ఓన్లీ అదానీ, చాలా చోట్ల అనేక పెట్టుబడులు పెడుతున్నాడు. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన ఒక సంస్థ వేరే ఏ దేశంలో అయినా సరే పెట్టుబడులు పెడుతుందంటే అక్కడికి మన ఉద్యోగస్తులు వెళ్తారు, మన దేశ వాళ్ళు ఉద్యోగులుగా వెళ్తారు, అందులో మన ఏజెంట్స్ కూడా ఉంటారు. సో ప్రపంచంలో మీద ఒక పట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ దేశంలో జరిగేది ఇదే. సో అందుకని ఇప్పుడు ఎదగకూడదని చేసే కుట్ర. ఇది ఇప్పుడే ఎందుకు జరిగిందంటే ఒక కారణం ఏంటంటే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు. సరే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి అనుకోండి, ఎన్నికల ముందు జరుగుతుంది. ఇదేదో చేసేద్దాం అనుకుంటున్నారు. రెండు మెయిన్ ఏంటంటే ఇక్కడ మోదీ ఓడిపోయి కాంగ్రెస్ వస్తే వాళ్ళు ఇష్టానికి అడుగు తవ్వచ్చు. ఎలా ఏంటంటే క్లియర్గా చెప్తారు. పూర్తిగా వీడియో చూడండి. చూశాక నేను చెప్పింది ఎంతో నిజమా కాదో మీరే రీసెర్చ్ చేసి తెలుసుకోండి. తెలుసుకుని అప్పుడు మీ ఉద్దేశం అంతా ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అసలు మ్యాటర్లోకి వస్తే, ఈ అదానీని ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేశారు, అది ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేశారంటే, ఒకటి ఎన్నికలు చెప్పాను కదా, రెండు ఈ బంగ్లాదేశ్లో ఈ డీప్ స్టేట్ అనేది, యాక్చువల్గా ఈ డీప్ స్టేట్లో ఒకరు కాదు, చాలామంది ఉంటారు. అంతర్జాతీయ మీడియా సంస్థల అధిపతులు ఉంటారు, మెడికల్ మాఫియా ఉంటుంది, ఆయుధ కంపెనీలు ఉంటారు, వీళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. అందులో జార్జ్ సోరోస్ వీళ్ళందరికీ హెడ్. సో వీళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి, అంటే షేక్ హసీనా వీళ్ళ మాట వినడం లేదని కూలదోసి ఒక బఫూన్ గాని తీసుకొచ్చి ఆ దేశ ప్రధాని అంటున్నారు. ప్రధానాన్ని కాసేపు, సలహాదారుని కాసేపు, ప్రధానమంత్రి లేదు, ప్రభుత్వం లేదు, మరి అక్కడ సలహాదారుడు ఈడేం చేస్తాడు ఎవరికి తెలియదు అనేది పెట్టారు. పెడితే బంగ్లాదేశ్కి ఎక్కువగా కరెంట్ సప్లై చేస్తుంది అదానీ పవర్. సో వీళ్ళు అలాగా కట్టడం లేదు, బంగ్లాదేశ్ వాళ్ళు డబ్బులు కట్టడం లేదు. అందుకని బంగ్లాదేశ్కి అదానీ పవర్ కట్ చేసాడు. దాంతో బంగ్లాదేశ్లో ఎక్కువగా మంది ఉపాధి పొందేది, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకి ఇదిగా ఉండేది ఏంటనంటే అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ. ఆ పరిశ్రమలు పడుకున్నాయి. సో ఇప్పుడు అదానీని టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కోసమే, అంటే మళ్ళీ అదానీ పవర్ సప్లై చేసేస్తే బంగ్లాదేశ్కి ఈ గొడవలు ఏమి ఉండవు అనమాట. అందుకని కేసు అనేది ఇప్పుడు కావాలని పెట్టి చేసింది. ఇందులో ఎంతవరకు ఏంటి కుట్రలు ఎలాగా అనేది ఒకసారి చెప్దాం. అటార్నీ జనరల్ వాడు ఉంటాడు, బ్రియాన్ పీస్ అని, వాడు పెట్టాడు కేసు. ఈ బ్రియాన్ పీస్ గారిని నియమించింది చంక్స్ కమర్, వాడు అమెరికా ఎంపీ ఏదో అనుకుంటాడు. వాడు నియమించాడు. వీడికి జార్జ్ సోరోస్ అంటే డీప్ స్టేట్ అంటే జార్జ్ సోరోస్. ఈ పాయింట్ అలా గుర్తుపెట్టుకోండి. ఈ చంక్స్ కమర్ అనేవాడికి పొలిటికల్ యాక్షన్ కమిటీ అని ఒక సంస్థ ఉంది. దీనికి ఈ ఏడాది జార్జ్ సోరోస్ గారు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే వాడి సంస్థ ద్వారా $16 బిలియన్ ఇచ్చారు. 1 బిలియన్ అంటే $100 కోట్ల, అంటే మన కరెన్సీలో 8,400 కోట్ల రూపాయలు. $16 బిలియన్ అంటే అర్థం చేసుకుని దాదాపు 1,00,000 కోట్ల రూపాయల డబ్బుని ఈ చంక్స్ కమర్ గారికి ఇచ్చాడు. అలాగే సాధారణంగా అమెరికాలో ఎన్నికలు అయిపోయాక అదే ప్రభుత్వం కొనసాగితే ఓకే, అంటే అదే ప్రెసిడెంట్ మళ్ళీ గెలిస్తే ఓకే. కానీ వాడు ఓడిపోయి కొత్తగా ప్రెసిడెంట్ వచ్చాడంటే పాత ప్రెసిడెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అమెరికాలో వస్తున్న ఒక ఆచారం, అదే పద్ధతి ప్రకారం వస్తున్నారు.
ఎందుకంటే జనవరి 20వ తారీఖున అనుకుంటా ట్రంప్ మళ్ళీ ఛార్జ్ తీసుకుంటాడు అమెరికా ప్రెసిడెంట్గా. ఈ లోపు ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధంలోకి గెంటడం కోసం వీళ్ళందరూ చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ కరోనాకు ముందే ఆర్థిక మాంద్యం ఉంది కొంతవరకు. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతుంది. సో వీళ్ళకి డబ్బులు కావాలి. అందుకే ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తే ఒక్కటి కాదు, ఆయుధాలు అమ్ముకున్నాడు బాగుపడతాడు ముందు, తర్వాత మెడికల్ మందులు తయారు చేసుకునే వాళ్ళు, హాస్పిటల్స్ వీళ్ళు బాగుపడతారు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం నాశనం అయిపోయాక మళ్ళీ నిర్మించుకోవాలి కదా కట్టడాలన్నీ. సో ఈ కంపెనీ వాళ్ళు బాగుపడతారు. అందుకనే వీళ్ళు చేస్తున్నారు. అందుకనే ఇలాంటి అదొప్పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు. జడ్జిల్ని నియమిస్తున్నారు. ఈ విషయం ట్రంపే స్వయంగా చెప్పాడు. ఓడిపోయినా సరే డెమోక్రాట్లు ఇంకా జడ్జిలు నియమిస్తున్నారు అని చెప్పాడు. దీన్ని ఎలాన్ మస్క్ రీట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడు అసలే పుతిన్ తిక్కనా కొడుకు. ఇప్పుడు ఈ బొకాడియా గారు ఎందుకు ఉక్రెయిన్కి వాళ్ళ లాంగ్ రేంజ్ మిసైల్ని తీసుకెళ్ళి రష్యా మీద దాడి చేయమని పర్మిషన్ ఇవ్వడం? ఇప్పుడు అంటే దీన్ని ఎలాగైనా ఈ 2 నెలల్లోనే ప్రపంచాన్ని ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేయడం కోసం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యాకి కొంత నష్టం, కొంత మేరకు ఎక్కువగా నాశనం అయిపోతుంది ఉక్రెయిన్. బాగుపడుతుంది ఎవరంటే యూరప్, అమెరికాలో ఉన్న ఆయుధ కంపెనీలు బాగుపడుతున్నాయి. గుర్తుపెట్టుకున్నా. ఇంకా ఒక్కటి కాదు, ఈ డీప్ స్టేట్ అనే దానికి రాహుల్ గాంధీ ఇక్కడ ఒక బఫూన్ గడ్ అనమాట. ఈ రాహుల్ గాంధీయే ఇది భారతదేశంలో డీప్ స్టేట్కి అనుకూలంగా పనిచేస్తున్నాడు. ఆయన ప్రధానమంత్రిని చేస్తే రాహుల్ గాంధీ బఫూన్ అనే విషయం అందరికీ తెలుసు. సో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు మన దేశంతో. సో ఇది ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఓపెన్ సొసైటీ, జార్జ్ సోరోస్ గారిది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉందని చెప్పాను కదా, దానికి సలీల్ శెట్టి అని ఒకడు ఉన్నాడు మన ఇండియాని, అక్కడ సెటిల్ అయిపోయాడు. వాడు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాడు దాని వైస్ ప్రెసిడెంట్. అలాగే అమెరికా, మీరు రాహుల్ గాంధీ ఎప్పుడు అమెరికా వెళ్ళినా చూడండి, ఆవిడ ఒక పాకిస్తాన్ మూలాలున్న ముస్లిం ఎంపీ ఒకటి ఉంటుంది. దాన్ని పదే కలుస్తూ ఉంటాడు. అది ఓపెన్గా హిందువులు తిడుతుంది, ముస్లింలు వెనకేసుకుని వస్తుంది, పాకిస్తాన్ వెనకేసుకు వస్తుంది, కాశ్మీరు భారతదేశం కాదంటుంది. అలాంటి దాంతో కలవాల్సిన పనే ఉంది రాహుల్ గాంధీకి. అలాగే అమెరికాలో సునీత విశ్వనాథన్ అనే ఆవిడని గెలిచారు. ఈవిడ కూడా ఓపెన్ సొసైటీ, జార్జ్ సోరోస్ అంటే డీప్ స్టేట్ హెడ్ అయిన జార్జ్ సోరోస్ గారి సంస్థ అయిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే ఫౌండేషన్కి సునీత విశ్వనాథన్కి చాలా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే సునీత విశ్వనాథన్ అనేది ICNA CAIR అనే సంస్థల్ని నిర్వహిస్తూ ఉంటుంది. దానికి భారీగా డబ్బులు ఇస్తూ ఉంటాడు జార్జ్ సోరోస్ గారిది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా. ఇక్కడ హైలైట్ జోక్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అమెరికాలో ఉన్న కేసులో ఏమని చెప్తున్నారు, అదాని కొన్ని ప్రభుత్వాలతో కొమ్మక్కయ్యాడని చెప్తున్నాడు. ఏంటి ఆ రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఒడిస్సా. ఇవి వాళ్ళు చెప్తుంది. ఎప్పుడైతే ఈ స్కామ్ జరిగిందని చెప్తున్నారో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కానీ దాని మిత్రపక్షాలు NDA కూటమి ప్రభుత్వం కానీ లేదు. ఛత్తీస్గఢ్లో అప్పుడు ఉన్నది కాంగ్రెస్సే, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ లేదు, తమిళనాడులో కాంగ్రెస్సే అంటే DMK కూటమి, కాంగ్రెస్ కూటమి, ఒడిశాలో కూడా లేదు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట స్కామ్ జరిగింది అన్నప్పుడు ముందు కాంగ్రెస్ వాళ్ళని కదా సరి చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో ఇదే అదానితోటి ఒప్పందాలు చేసుకున్నాడు కదా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి అది ఎందుకు చేసుకున్నాడు? రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 6,000 ఎకరాల భూమిని ఇదే అదానికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ అదానితో ఏ విధమైన లావాదేవీలు జరిపింది?
ఈ కమ్యూనిస్టులు మాట్లాడితే ఎదురు గంతులేస్తారు కదా, వీళ్ళ అధికారంలో ఉన్న కేరళలోనే వింజిమ్ అనే ఒక పోర్టు ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉండే పోర్టు. దానికి అది అదానికే ఇచ్చింది కేరళ ప్రభుత్వం. అంటే కమ్యూనిస్టులకి అదానికి ఏముంది మరి లావాదేవీలు ఇలాగుంటాయి. ఈ డీప్ స్టేట్ కూడా ఇప్పుడు చూడండి, నెతన్యాహుని ఇంటర్నేషనల్ కోర్టు నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ ఇచ్చిందంట. వాడి దేశాన్ని వాడి దేశ ప్రజల్ని కాపాడుకోవడానికి ఆయన ఏదో దాడులు చేస్తుంటే కెలికింది ఎవరు? ఉగ్రవాదులే కదా. పోనీ ప్రపంచంలో ఏ దేశమైనా సరే, ఏ అంతర్జాతీయ కోర్టు అవునాయి, ఈవెన్ మరి ఏ సంస్థ అవునాయి, హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న 100కు పైగా ఇజ్రాయేలీ పౌరులను వదిలేయమని ఒక్కడన్నా చెప్తున్నాడా? లేదు. కేవలం ఈ నెతన్యాహు ఇజ్రాయెల్ మీదే పడేడుస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రెచ్చగొట్టి ఇంకా భారీ దాడి జరిగితే మ్యాక్సిమం ఈ యుద్ధాన్ని ఇంకా పొడిగించి ఇంకా ప్రపంచాన్ని ధ్వంసం చేయాలని చూసే కుట్ర. మీకు సింపుల్గా చెప్తాను అబ్బా, అదానీ గురించి ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు అదానీ సంస్థని మీద కేసులు పెడితే అదానీ సంస్థ దాని షేర్ వాల్యూ పడిపోద్ది. దీనివల్ల అదానీకి ఏమన్నా నష్టం? వెంట్రుకు కూడా దిగదు. నాశనం అయిపోయేది ఎవరు? మధ్యతరగతి ప్రజలు. షేర్ మార్కెట్ పడిపోయిందంటే నాశనం అయిపోయింది ధనవంతులు కాదు. వాళ్ళు అలా ఆ నష్టాన్ని తట్టుకుంటారు, నిలబడతారు, తర్వాత భారీగా లాభాలు ఆర్జిస్తారు. నష్టం వచ్చిన వెంటనే నాశనం అయిపోయింది మధ్యతరగతి ప్రజలు. ఇవాళ షేర్ మార్కెట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది మధ్యతరగతి ప్రజలు. ఉద్యోగస్తులు భారీగా షేర్లు కొంటున్నారు, వివిధ కంపెనీల షేర్లు కొంటున్నారు. నాట్ ఓన్లీ అదానీ, రిలయన్స్ షేర్లు కొంటున్నారు, జియో షేర్లు కొంటున్నారు, టాటా, బిర్లా వీళ్ళకి సంబంధించిన అన్ని షేర్లు కూడా కొంటున్నారు. సో ఒక సంస్థ పడిపోయింది అని అంటే ఆ సంస్థ షేర్లు కొన్న మధ్యతరగతి ప్రజలు సర్వనాశనం అయిపోతారు. ఈ రాహుల్ గాంధీ ఎంత ప్రమాదకరమైన గేమ్ ఆడుతుందో అర్థం చేసుకోండి అమెరికన్ డీప్ స్టేట్తో కలిసి. అలాగే ఒక సంస్థ మూతపడిపోతే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలపై రోడ్డు మీద పడి అడుక్కు తింటారు. ఈ విషయాన్ని గమనించండి. జై హింద్.